9/2024 దైవిక నడకలోని రహస్యములు. ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. యోహాను సువార్త 15:15. ఇద్దరు సన్నిహిత స్నేహితులు ఒకరి రహస్యము ఒకరితో పంచుకొనగలిగినట్లు మనము కూడా ఆయన స్నేహాన్ని ఆనందించుచు ఆయన రహస్యములను పంచుకొనవలనని ప్రభు కోరుచున్నాడు. దీనిని చేయగలుగుటకు ఆయనతో ధారాళంగా మాట్లాడుటకును స్పష్టంగా ప్రతిదినం ఆయన స్వరమును వినుటకును మనము నేర్చుకొనవలెను. మన జీవితమందలి ప్రతి చిన్న విషయమందును మనం ఆయనచే నడిపించబడవలెను. అనుదినము ప్రార్థనాపూర్వకముగా మౌన ధ్యాన సమయమును మనము గడిపిన ఎడల యేసుక్రీస్తు ప్రభువు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుటయు జ్ఞానులకును వివేకులకును మరుగుపరిచిన అనేక రహస్యములను మనకు చూపించుటయు కనుగొనగలము. కానీ ఆయన స్నేహము సంపాదించుకొనుటకు మనం ఆయన పట్ల యథార్థంగా ప్రవర్తించవలెను. మరలా 14వ అధ్యాయంలో 4వసారి మెల్కీసెదెకు రూపంలో తన్ను తాను బయలుపరుచుకొనెను. ఆ సమయంలో అబ్రహాము సొదొమ రాజు యొక్క శత్రువులతో పోరాడి వారిని ఓడించి తిరిగి వచ్చుచుండెను. ఈ శత్రువులు సొదొమ రాజును పట్టుకొని చెరగా తీసుకుని పోవుటయేగాక ఆ సమయమును సొదొమలో నివసించుచున్న అబ్రహాము తమ్ముని కుమారుడైన లోతును కూడా చెరగా తీసుకుని పోయిరి. అబ్రహాము లోతును, అతని కుటుంబమును, అతని ఆస్తిని, అతనితోనున్న మనుష్యులను కూడా విడిపించినని 16వ వచనంలో వ్రాయబడి ఉన్నది. అదే సమయంలో సొదొమ రాజును అతని మనుష్యులను అతడు విడిపించెను. అతని మనుష్యులను సమస్త ఆస్తిని విడిపించినందులకు సొదొమ రాజు అబ్రహామునకు ఎంతో కృతజ్ఞుడిగా ఉండెను. అతడు అబ్రహామునొద్దకు వచ్చి ఉదార బుద్ధితో మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని పలికెను. అబ్రహామునకిది మిక్కిలి పెద్ద శోధనగా ఉండెను. కానీ మెల్కీసెదెకు ద్వారా దేవుడు అతనితో మాట్లాడినప్పుడే దీని కొరకు అతనిని సిద్ధపరిచాను. ఆయనతో స్నేహం అంటే ప్రతి దినము మౌన ధ్యాన సమయంలో మనం ఆయన పట్ల యథార్థంగా ప్రవర్తించుట. అప్పుడే మనకు అనేక రహస్యములు తెలియబడతాయి. ఇకనైనా ఆయన స్నేహాన్ని ఆశిద్దాం. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.